పుష్ప 2 బెనిఫిట్ షో రోజున సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దగ్గర నుంచి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అలాగే బెయిల్ పై రిలీజ్ కావటం, చికటపల్లి పోలీసులు ఆయన్ను విచారణకు పిలవటం వరకు మొత్తంగా 20 రోజుల హై డ్రామా నడిచింది. అయితే ఈ ఇష్యూకు సంబంధించి గత 20 రోజులుగా ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. శ్రీతేజ్ కి గాయాలయ్యాయి. అతన్ని హాస్పిటల్ కి తరలించారు. ఇక డిసెంబర్ 6న సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ తో సహా 18 మందిపై కేసు నమోదు చేసింది. ఇక డిసెంబర్ 6న రేవతి మృతిపై స్పందిస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. అలాగే 25 లక్షల ఆర్థిక సహాయం చేస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు. డిసెంబర్ 7న పుష్ప 2 సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన బన్నీ ఆ తర్వాత రేవతి మృతిపై సంతాపం తెలిపారు. డిసెంబర్ 11న తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో రిమాండ్కు తరలించారు. అలాగే చంచల్గూడ జైలుకు ఆ తర్వాత తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇదే విషయంపై ఢిల్లీలో సీఎం రేవంత్ స్పందించారు. బన్నీకి బీఆర్ఎస్ నేతల సపోర్ట్ వచ్చింది. ఇక డిసెంబర్ 14న అల్లు అర్జున్ మార్నింగ్ రిలీజ్ అయ్యారు. సినీ ప్రముఖులందరూ ఆయన్ని పరామర్శించారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటానని బన్నీ హామీ ఇచ్చారు. డిసెంబర్ 21న సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ చర్చ జరిపారు. బెనిఫిట్ షోలన్నీ క్యాన్సిల్ చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. అదే రోజు రాత్రి బన్నీ ప్రెస్ మీట్ పెట్టారు. డిసెంబర్ 22న సంధ్య థియేటర్ ఘటనపై సీసీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు పోలీసులు. బన్నీ ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. డిసెంబర్ 23న అల్లు అర్జున్ కి చికటపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్ 24న చికటపల్లి పోలీస్ స్టేషన్ కి బన్నీ హాజరయ్యారు. సుమారు 3 గంటల పాటు ఈ విచారణ జరిగింది.